నమస్తే. రాష్ట్రంలో అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే గురుకుల పాఠశాలలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో రీసెంట్గా బాగలింగంపల్లిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో మరి ఫుడ్ పాయిజన్ జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ కింగ్కోటి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ బృందం, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ కీలక నేతలందరూ కూడా మరి హాస్పిటల్కి రావడం జరిగింది, హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ఎల్చాల దత్తాత్రేయ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న ఫుడ్ పాయిజన్ జరిగింది? సో చాలా రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితి, ముఖ్యమంత్రి దీని మీద స్పందిస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలలో గురుకుల విద్యార్థులకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ రేవంత్ రెడ్డి గండం దాపురించింది. ఇవాళ ఆ గండంలో భాగంగానే పాపం ఎంత అమాయకమైనటువంటి విద్యార్థులు అండి, పాపం బొక్కుపచ్చలారని అమాయకమైన విద్యార్థులు ఇవాళ మంచాన బడి రోధిస్తూ ఉంటే అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని గజగజ వణికిపోతూ ఉన్నారు. ఇవాళ మా నాయకుడు హరీష్ రావు గారు వచ్చి పరామర్శిస్తూ ఉంటే వారి తల్లిదండ్రులు సైతం ఏడుస్తూ రోదనలతో చెప్తా ఉన్నారు. ఆయా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఇట్లా ఫుడ్ పాయిజన్ కావడం, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం కాకుండా విద్యార్థుల బావు కోసం ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకు విద్యను అందించుండు, వాళ్ళకు మంచి పోషకాహారం అందించుండు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ గురుకుల విద్యార్థుల పైన సమీక్షలు కానీ, అక్కడ పెడుతున్నటువంటి భోజనాలపైన ఎంక్వైరీ కానీ ఏది లేకుండా ఏది పడితే అది అసలు ఆ కిచెన్లో నీట్గా ఉండట్లేదు. ఫుడ్ సప్లై చేసేటువంటి ఏజెన్సీలు కూడా రేవంత్ రెడ్డి వర్గానికి చెందినటువంటి ఏజెన్సీలు మారినాయి. ఆ ఏజెన్సీలు అందరూ కూడా నాణ్యత లేని ఫుడ్ని సప్లై చేయడం వల్లనే వాళ్ళు ఇదంతా జరుగుతూ ఉంది. ఆయిల్ కానీ, లేకపోతే మిగతా వెజిటేబుల్స్ కానీ, కూరగాయలు కానీ, సామాన్లు కానీ, ఉప్పు కారం కానీ, మసాలాలు కానీ ఏది కూడా నాణ్యమైనది లేకుండా ఇవాళ విద్యార్థుల ప్రాణాలపైకి తీసుకొస్తా ఉన్నాడు. 1 కాదు 2 కాదు అంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 116 మంది విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ వల్ల, పాము కాటు వల్ల, కుక్క కాటు వల్ల, ఎలుకల కాటుల వల్ల మరణించడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 116 మంది తల్లులకు కడుపు కోతను మిగిల్చిండు. ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలను తీసుకోవాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ తల్లిదండ్రుల కంటతడితోని 3 ఆసుపత్రులు అండి, అక్కడ నీలోఫర్ ఆసుపత్రిలో ఇవే అర్థనాదాలు, ఇవే రోదనలు. ఇవాళ కింగ్కోట్ ఆసుపత్రిలో అదే ఉంది. కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి వెళ్ళిండ్రు. ప్రతి ఒక్కరు కూడా పిల్లలని బ్రతికించుకోవాలనేటువంటి ఆరాటంతో హాస్పిటల్లో పరిగెడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఆసుపత్రికి వచ్చి చూసిన తర్వాత ఆసుపత్రిలో పిల్లలకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలంటే మిషన్లు పనిచేస్తలేవు అని చెప్పేసి ఆ అల్ట్రాసౌండ్ మిషన్ యొక్క రూమ్కు తాళం వేసి పెట్టిర్రు. సో ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రులను మెయింటైన్ చేస్తూ ఉన్నారు, అటు హాస్టళ్లను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. గురుకుల విద్యార్థుల బతుకుల మీద ఇంతవరకు కూడా ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఇది ఒక పెద్ద విచిత్రమైనటువంటి విషయం. 4 మాటలు మాట్లాడడానికి రాదు, ఆంగ్లంలో కానీ లేకపోతే ఏదైనా విషయం చెప్పడానికి రాదు, కానీ విద్యాశాఖ నా దగ్గరే ఉండాలని చెప్పి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. గుప్పిట్లో పెట్టుకున్నటువంటి విద్యాశాఖలో ఏం జరుగుతుందో ఆయన తెలుసుకునే పరిస్థితుల్లో లేడు. ఇవాళ ఆయన ఎవరో మెస్సీ వస్తున్నాడట, ఫుట్బాల్ ఆటగాడు. ఈ పోటుగాడు ఆడే ఆటకు ఆ పోటుగాడిని పిలిపిస్తూ ఉన్నాడు. ఆ పోటుగాడు ఈ పోటుగాడు ఆడే ఆటను ఇగో ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వచ్చి చూస్తున్నాడట. అసలు రేవంత్ రెడ్డి, నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు 13 హామీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చినావు. అవి నెరవేర్చినందుకు రావాలి కదా నీ రాహుల్ గాంధీ. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తాను, వాటి గురించి కదా రావాల్సింది రాహుల్ గాంధీ. ఇవాళ బీసీలకు 47% రిజర్వేషన్లు ఇస్తాను ప్రకటించినావు. అది ఇస్తే కదా ఇవాళ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ వాళ్ళని అప్రిషియేట్ చేయాలా లేకపోతే అభినందించాలా? ఏం చేయడానికి వస్తున్నావయ్యా అంటే, నాకు రోజు ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి నిధులు పంపిస్తున్న రేవంత్ రెడ్డి అడిగిండు, రాకపోతే మంచిగా ఉండదని చెప్పి బెదిరించిండు, బ్లాక్మెయిల్ చేసిండు. కాబట్టి ఇగో ఈ మెస్సీతో ఆడే ఫుట్బాల్ ఆటను చూడక తప్పని పరిస్థితి ఏర్పడి చూడతందుకు వస్తున్నా అని చెప్పేసి రాహుల్ గాంధీ వస్తూ ఉన్నాడు. డైరీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బీసీ లోకానికి చెప్తా ఉన్నా, ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను చూడండి, విద్యార్థులు ఎంత అర్ధనాదాలతో ఏడుస్తూ ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. యాక్చువల్గా విద్యార్థులు వచ్చేటువంటి సంఖ్య తగ్గుతుందేమో అనుకుంటే గంటకు అరగంటకు విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఏడుస్తున్నటువంటి విద్యార్థులను చూడండి, గురుకులాలకు వెళ్ళి 10 నిమిషాలకు ఒక విద్యార్థి వాళ్ళ ఆసుపత్రులకు వచ్చి అడ్మిట్ అవుతూ ఉన్నారు. ఇగో ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గురుకులాలు నడుపుతూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఫుడ్ పాయిజనే కాదండి, పాపం విద్యార్థులు ఇవాళ ఆ స్కూళ్ళల్లో ఉండి చదువుకోవాలంటే కూడా భయపడతా ఉన్నారు. వాటిపైన సమీక్షలు లేవు, పర్యవేక్షణ లేదు. ఇగో ఇవన్నిటికి కారణమైనటువంటి అధికారులపైన చర్యలు లేవు. చూస్తున్నాం, ఇంతకుముందే మనము పాపం ఆ పాప తల్లడిలతో కడుపు పట్టుకొని ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి తీరును చూస్తూ ఉన్నాం. సో ఇంత దయనీయంగా ఇవాళ గురుకుల పాఠశాలలు దాపురించినాయి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక దరిద్రుడు ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇన్ని కష్టాలు వచ్చి పడతా ఉన్నాయి.
గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు కూడా ఇట్లాంటి పరిస్థితులు మనం చూడలేదు. ఇవాళ పల్లె నిద్ర పేరు మీద ఉద్యమ నాయకుడు నాడు పల్లెల్లో పడుకొని ఎందుకు ఇవాళ గరీబుల పిల్లలు పాఠశాలకు పోతలేరు, తల్లిదండ్రులతోనే చేనులకు పోతున్నారు, వాళ్ళు చేసే కూలి పనులకు పోతున్నారు అని ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 1100 పైచిలకు రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీలు, లా కాలేజీ లాంటి దాన్ని కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థ ఇంత పటిష్టంగా లేదు. తెలంగాణ రాష్ట్రం ఒకటే ఇంత ఆదర్శనీయంగా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసిండు. ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా తుస్సుమంటా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యా వ్యవస్థ మీద పట్టు లేదు. కేవలం ఆయనకు పేరు ప్రతిష్టల మీద ఆయన మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాడే తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగే ఒక్క మంచి పని కూడా చేయకపోవడం ఈ దరిద్రానికి నాంది పలికింది. ఇవాళ గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎయిర్పోర్ట్లో దిగిన కాడికి వెళ్ళి రాహుల్ గాంధీని ఆ ఉప్పల్ స్టేడియం చేరుకునే వరకు అడుగడుగున బీసీ నాయకులు, ఈ గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యోగాలు ఇవ్వకుండా పారిపోయినందుకు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తాను. ఏంటి అసలు ఇప్పుడు మనం చూస్తున్న లైవ్లోనే ఒక్కొక్కరుగా జాయిన్ అవుతా ఉన్నారు, ఒక్కొక్కరికి ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. ఇంతవరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరు? ఒకవైపు ఏమో మీరు అన్నట్టుగా మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి రెడీ అవుతా ఉన్నారు, ఇంకోవైపు రైజింగ్ తెలంగాణ 2047 విజన్ తీసుకొస్తున్నామని అంటున్నాడు. మరి పిట్టల్లా రాలిపోతున్నటువంటి పిల్లల భవిష్యత్తుని ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ఈ రాష్ట్రం మీద విజన్ కానీ చిత్తశుద్ధి కానీ ఉంటే ఇవాళ మెస్సీతో ఆడే ఫుట్బాల్ కంటే కూడా ఈ ఒక్క ప్రాణం, విద్యార్థుల యొక్క ప్రాణం చాలా విలువైంది. ఇవాళ ఈ విద్యార్థుల ప్రాణాలపైన, విద్యార్థుల ఆరోగ్యం పైన, వాళ్ళకు జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ పైన సమీక్ష నిర్వహించకుండా ఫుట్బాల్ కోసం అని చెప్పేసి ఉప్పల్ స్టేడియంకు పోయి ఆడ మొత్తం కూడా కలియదిరుగుతూ ఉన్నారట. ఇంటికాడ ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక స్టేడియం కట్టించుకున్నారట. ఇగో ఇట్లా ప్రజా దర్బార్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. గతంలో చెప్పేవాళ్ళు ఇప్పుడు నీలో చక్రవర్తి అనేటువంటి, అంటే దేశం కాలిపోతూ ఉంటే పిడేలు వాయించిండట నీడో చక్రవర్తి. అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కడుపు కోతలు, ఆత్మహత్యలు, ఇవాళ ఆడపిల్లలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే, గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతూ ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఏమో ఒకసారేమో అందాల బామలను తీసుకొచ్చి వాళ్ళ చుట్టూ తిరిగిండు, ఇప్పుడేమో మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ఆయన గుర్తింపు రాజకీయాల మీద ఉన్నంత చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రజల మీద, ఆరోగ్యాల మీద కానీ, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 13 అమలు అమలు చేయడంలో కానీ లేకపోవడం దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక దరిద్రం దాపురించింది. రేవంత్ రెడ్డి అనేటువంటి దరిద్రుడు ముఖ్యమంత్రి కావడం వల్లనే ఇవాళ 788 మంది రైతులు అకారణంగా ఇవాళ ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు. పంట పొలాలలో పంట మొత్తం కూడా కొనలేని పరిస్థితుల్లో ఉంటే వర్షం పడి వర్షార్పితమై ఆ పంట మొత్తం కూడా నదుల్లో, చెరువుల్లోకి చేరింది. ఇవాళ రైతుల రోదనలకు కారణం రేవంత్ రెడ్డి, రైతుల ఆత్మహత్యలకు కారణం రేవంత్ రెడ్డి. కౌలు రైతులు, తర్వాత రైతు కూలీలు, వీళ్ళందరికీ కూడా నేను రైతు బంధు ఇచ్చినట్టే 15,000 ఇస్తా అని చెప్పిండు. ఏ ఒక్కరికైనా అందిందని? ప్రతి పంటకు నేను బీమా ఇస్తాడు లేదు. కొన్ని విద్యాశాఖలో ఇప్పటి వరకు ఒక్క సమీక్ష నిర్వహించకపోవడం వల్ల ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇప్పటి వరకు పుస్తకాలు పంపిణీ జరగలేదు. 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఇవాళ డిసెంబర్లో ఉన్నాం మనము, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు. ఇవాళ మార్చిలో జరిగేటువంటి పరీక్షల పుస్తకాలు ఇప్పుడు సప్లై చేస్తూ ఉన్నాడు. 10వ తరగతి పుస్తకాలు వాళ్ళు ఎప్పుడు ఆ యూనిట్లు మొత్తం కంప్లీట్ చేసుకోవాలా, చదువుకోవాలా? ఒకవేళ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్ పెట్టారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను కూడా బంద్ చేసిండు. పాపం పేద వర్గాలు ఇంటికాడ తల్లిదండ్రులకు సాయం చేసి టైం ఉంటుంది తినరు అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక ఉదయం పూట మధ్యాహ్నం భోజనం పెడితే, బ్రేక్ఫాస్ట్ పెడితే కాలేజీల్లో, స్కూల్లో చదివే వాళ్ళకు అది బంద్ చేసిండు. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా స్పెషల్ శానిటైజర్లు, వాళ్ళకు ఆర్థిక ఇబ్బంది ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారు ప్రతి స్కూల్లో చదివే ఆడపిల్లల కోసం స్పెషల్ శానిటరీ కిట్లను పంపిణీ చేసిండు. ఆ కిట్లు బంద్ అయిపోయినాయి, ఐరన్ కిట్లు బంద్ అయిపోయినాయి. ఆసుపత్రులలో డయాలిసిస్ సెంటర్లు, కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం 2 డయాలిసిస్ సెంటర్లు ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 118 డయాలిసిస్ సెంటర్లకు పెంచిండు. సో ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ విద్యా వ్యవస్థ కుంటుపట్టింది. ఇవాళ వైద్యం అడుగంటున్న మొత్తం ఇబ్బందులు పడుతూ ఉన్నది. వైద్య శాఖ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచిగా నడిచిన గురుకులాలు ఇవాళ ఎందుకు ఫుడ్ పాయిజన్ గురుకులాలు? జస్ట్ బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి అండి. విద్యాశాఖకు వేరే మంత్రి ఉంటేనేమో ఆయన సమీక్షలు పెడతాడు, అది అందులో జరుగుతున్నటువంటి మంచి చెడుల గురించి తెలుసుకుంటారు. ఈయనకు రేవంత్ రెడ్డి గారికి ఏం మంచి కావాలా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఇండస్ట్రియల్ భూములు ఎన్ని ఉన్నాయి, మున్సిపాలిటీలను ఎవిట్లను కలిపితే ప్రభుత్వ భూమిని మనం కబ్జా చేసుకోవచ్చు. ఈ వ్యవహారం మీద ఉన్న నాలెడ్జ్ రైజింగ్ తెలంగాణ కాదండి, ఇది రియల్ ఎస్టేట్ తెలంగాణగా మార్చుకుంటున్నాడు. భూదాహంతో భూ స్కామ్ల తెలంగాణగా మార్చుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 కాదు 2 కాదు దాదాపుగా 10ల సంఖ్యలో స్కాములు జరిగినాయి. ఒక మంత్రి గారి కూతురే స్వయంగా చెప్పింది, ఇవాళ పారిశ్రామికవేత్తల తలలపైన గన్నులు పెట్టి
వాటా మాకు ఇస్తావా లేకపోతే సస్తావా అని చెప్పేసి బెదిరించే పరిస్థితి ఏర్పాటైందంటే ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైనటువంటి చర్య జరుగుతుందో. ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి ఉండాలా, హోంమంత్రి ఆయననే, ముఖ్యమంత్రి ఆయననే, విద్యాశాఖ మంత్రి ఆయననే, మున్సిపల్ శాఖ మంత్రి ఆయననే, ఇన్ని శాఖలకు మంత్రి అయ్యండి ఈ శాఖలన్నింటినీ కూడా రోడ్డు పాలు చేసి వీధి పాలు చేసి వాటిని పట్టించుకోకుండా ఇవాళ దివాలా తీసేటువంటి పరిస్థితి. ఆడపిల్లల ఆత్మహత్యలు, ఆడపిల్లలపైన జరుగుతున్న అఘాయిత్యాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది. ఇది రేవంత్ రెడ్డి వ్యవహారం, రేవంత్ రెడ్డి పరిపాలన. ఇంత ఘోరమండి. రాష్ట్రంలో రోజుకొక ఆడపిల్ల పైన, రోజుకు 10ల సంఖ్యలో ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెప్పింది, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో షీటివ్స్ పేరు మీద, కమాండ్ కంట్రోల్ పేరు మీద ఆత్మహత్యలను నివారించడము, అఘాయిత్యాలను నివారించడము, దౌర్జన్యాలను దోపిడీలను అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత క్యాబినెట్ మంత్రులే దౌర్జన్యాలు, బెదిరింపులు, రౌడీయిజాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్యలు, పారిశ్రామికవేత్తల తలపైన గన్నులు పెట్టడాలు, బెదిరించడాలు, ఇసుక దందా చేస్తున్నటువంటి వాళ్ళ మీద లారీలు ఎక్కించి చంపడాలు, సర్పంచ్గా పోటీ చేస్తే అభ్యర్థులను చంపేయడాలు, ఇట్లా హత్యా రాజకీయాలకు రక్తపు ఏరులై పారే తెలంగాణకు నాంది పలికిండు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన సొంత రక్త చరిత్ర రాసుకుంటా ఉన్నాడు. తెలంగాణ ప్రజలారా చూడండి, ఇటు విద్యార్థుల చావులతో, విద్యార్థుల ఆత్మహత్యలతో, ఈ విధమైనటువంటి హాస్టళ్లలో, గురుకులాలలో రక్త చరిత్ర రాస్తా ఉన్నాడు. అటు రైతుల ఆత్మహత్యలతోని రైతుల రక్త చరిత్ర రాస్తా ఉన్నాడు. ఇటు ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలతో ఆడపిల్లల రక్త చరిత్ర రాస్తా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ భూదందా వ్యాపారంతో రౌడీలను, గుండాలను పెట్టి భూ యజమానులందరినీ కూడా బెదిరించి భయపెట్టి వినకపోతే గన్నులతో కాల్చి చంపేటువంటి ఈ రియల్ ఎస్టేట్ రక్త చరిత్ర రాస్తా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అనేటోడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఉన్నంత చిత్తశుద్ధి, భూముల స్కాముల మీద, కబ్జాల మీద ఉన్న చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రజల మీద లేకపోవడం చాలా బాధాకరం. మీరేం డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? తక్షణం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఈ దేశ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు తప్పకుండా కింగ్ కోటి ఆసుపత్రికి వచ్చి ఈ ఆసుపత్రిలో అర్థనాదాల మధ్య ట్రీట్మెంట్ చక్కగా జరగక బాధపడుతూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నటువంటి మైనారిటీ గురుకుల విద్యార్థులను పరామర్శించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే కామారెడ్డికి వెళ్ళేసి ఆ బీసీ డిక్లరేషన్ ఇయ్యనందుకు అక్కడ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. క్షమించండి మమ్మల్ని, మేము మీకు డిక్లరేషన్ ప్రకటించినాం కానీ మీకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయినామని చెప్పేసి కామారెడ్డి సాక్షిగా రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినామని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్కు, అశోక్ నగర్కు పోయి అక్కడ విద్యార్థులకు, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నిట్లో ఫెయిల్ అయింది కాబట్టి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం.